పేద ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా తోడు ఉంటుందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మేట్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొనరావుపేట గ్రామానికి చెందిన 140 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కాలనీకి కేసీఆర్ కాలనీగా పేరు పెట్టాలని లబ్ధిదారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి హరితహారంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వెరిఫికేషన్ కార్యక్రమం చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దాం. మొదటగా కోరపు శ్యామల గారు, సర్పంచ్ గారు, గౌరవ కలెక్టర్ గారికి బొకే ద్వారా వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కోఆప్షన్ మెంబర్ శ్రీ మారుతి గారు, గౌరవ ఎమ్మెల్యే సార్కి ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఇక్కడ చేసిన పెద్దలకి, అదేవిధంగా లబ్ధిదారులు, ప్రెసెంట్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పట్టాలు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని కూడా తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత, అంటే ఈ భూములన్నీ కూడా రీసెంట్ గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు మనం ఎక్కడైతే సోషల్ వెల్ఫేర్ ద్వారా కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్ ద్వారా లేఅవుట్ చేసి లబ్ధిదారులకు అందజేయాల్సిన భూములు ఇంకా ఎక్కడ మిగిలిన భూములు ఉన్నాయి అనేది డీటెయిల్స్ గవర్నమెంట్ నుంచి అడగడం జరిగింది. దానిలో భాగంగా ఇచ్చిన ఈ గ్రామాన్ని గుర్తించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందజేయడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళ ఆదేశాల మేరకు